4 PM టాప్ 4 న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను సర్చ్ తెలుసుకుందాం. హెచ్సియు విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుంది. కంచెగచ్చిబౌలి భూములపై విచారణను ఈ నెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. రేవంత్ సర్కారు ఈ ఆచారంలో రైతులను ముందస్తుగా అరెస్ట్ చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ నీతులు చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 1 న్యూస్ చూద్దాం. కంచెగచ్చిబౌలి భూములపై విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. టాప్ న్యూస్ చూద్దాం. ఈ ఆచారంలో రైతుల ముందస్తు అరెస్టు జరిగింది. రైతులు ఆచారంలో ముందస్తు అరెస్ట్ చేశారు. టాప్ న్యూస్ 3 చూద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ నీతులు చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టాప్ న్యూస్ 4 చూద్దాం. ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వర్సిటీ భూముల కోసం విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుంది. 5వ రోజు ఆందోళన మహోధృతంగా కొనసాగింది. మరోవైపు కంచెగచ్చిబౌలి భూములపై విచారణను ఈ నెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 7 వరకు చెట్లు కొట్టరాదని స్టే విధించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వర్సిటీ భూముల కోసం విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుంది. 5వ రోజు ఆందోళన మహోధృతంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, హెచ్సియు ఇష్యూకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుమారు గత 5 రోజులుగా వచ్చేసి హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త నెలకొలింది. దీనికి కారణం విద్యార్థులందరూ కూడా ఏకమై హెచ్సియుకు సంబంధించిన హెచ్సియుకు సంబంధించిన ల్యాండ్ వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి అమ్మకానికి పెడుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు రియల్టర్లకు అమ్ముతుందనే సందేహంతో ఖచ్చితంగా మా భూములు కాపాడుకోవాలనే నినాదంతో విద్యార్థులందరూ కూడా ఏకమయ్యారు. గత 3 రోజులుగా ప్రశాంత వాతావరణం నెలకొన్న ఈ ఉద్యమం అనేది ఒక్కసారిగా వచ్చేసి రాష్ట్రంలోని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన జేఈసీలు ఏకమై చేసి సేవ్ హెచ్సియు అనే నినాదంతో చేశాయి. దానికి తోడుగా నిన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోజు సాయంకాలం వరకు కూడా సమయం తీసుకొని దానిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సిఎస్ ఆదేశాల మేరకు వచ్చేసి రిజిస్టర్ కూడా వచ్చేసి ఇక్కడ దీన్ని సందర్శించినట్టు కూడా తెలుస్తుంది, వివరాలు తెలుస్తున్నాయి. దానికి తోడుగా ఆల్రెడీ హైకోర్టు నుంచి వివరాలు దీని హైకోర్టు ఏదైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చేసి ఖచ్చితంగా సేవ్ ట్రీస్ అండ్ సేవ్ హెచ్సియు అనే నినాదంతో చేసిన దానికి వచ్చి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇట్లో దాన్ని తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిన్న రాత్రి సైతం కూడా జేసీబీలతో వర్కులు చేపట్టినట్లుగా సమాచారం ఉంది. దాంతో పాటుగా చాలా ఇక్కడ వర్క్ కూడా జరిగింది. దాంతో పాటుగా గత రాత్రి జేసీబీలతో వర్క్ జరిగితే ఈ రోజు ఉదయం దానికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఉన్న మనుషులకు వచ్చేసి నచ్చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్.
టాప్ 4 బ్రేకింగ్స్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికను జస్టిస్ గవాయి ధర్మాసనం పరిశీలించింది. హెచ్సియు భూముల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సుప్రీం సీరియస్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికేవేత వెంటనే ఆపాలని సుప్రీం ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపాలని చెప్పింది. ఇక కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలపై మీ దగ్గరున్న కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపేయామని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. సుప్రీంకోర్టులో మరొకసారి కంచగచ్చిబౌలి హెచ్సియు భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. 3:45 నిమిషాలకు విచారణ ప్రారంభించిన జస్టిస్ గవాయి నేతృత్వం ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఏదైతే ఆ ప్రభుత్వం మొండిగా వివరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి కూడా దీనిపైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వెంటనే అక్కడ జరుగుతున్న పనులను వెంటనే ఆపివేయాలి, ప్రధానంగా చెట్ల నరికివేత వంటి కార్యక్రమాలను వెంటనే రద్దు చేయాలి. ఏదైతే ఉదయం ప్రారంభమైన విచారణలో భాగంగా హైకోర్టు రిజిస్టర్ ను స్వయంగా వెళ్లి అక్కడ ఏం జరుగుతుంది పనులకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆ నివేదిక సమర్పించిన తర్వాత ఏదైతే ఈ నివేదిక ఆధారంగా చేసుకుని పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావించింది. ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి పనులకు ముందుకెళ్లొద్దు, అంటే 100 ఎకరాల చెట్లను కొట్టేసినట్లు కూడా నివేదిక ఉన్న నేపథ్యంలో వెంటనే చెట్ల కొట్టివేత ఆపారని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుమతి తీసుకున్నారని చెప్పేసి అనుమతి తీసుకున్నారా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా కఠిన విషయం, అన్ని పనులు ఇంటి నుంచి ఆపేయాలని చెప్పేసి ఎకరాల్లో ఆ స్థలంలో ఇలా పెద్ద పెద్ద చెట్టు వృక్షాలు ఉన్నాయి, అనేక జంతు జాలం ఉంది, అనేక పక్షులు ఉన్నాయని చెప్పేసి కూడా సీనియర్ కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. హైకోర్టులో విచారణ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇంత జరుగుతుంది కాబట్టి మేము సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రిజిస్టర్ హైకోర్టు రిజిస్టర్ వాటికి వెళ్ళి ఆ పొజిషన్ ఏముంది అని చెప్పేసి రిపోర్ట్ కూడా అడిగామని చెప్పేసి చెప్పింది. అది దానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పేసి కూడా మాకు రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనిపైన ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఏ విధంగా సూచన చేసింది అనే దానిపై అండర్ రూల్ 16/1923 రూల్ వేర్ దానిపైన ప్రకారం ఒక కమిటీ ఫామ్ చేయాలి, కమిటీని 1 month లో ఫామ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి, 6 నెలల్లో ఈ అంతా కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. ఈ
నేపథ్యంలోనే ప్రభుత్వానికి ప్రభుత్వ సిఎస్ రాష్ట్ర సిఎస్ పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ పనులను ఆపకపోతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పింది. అంతేకాకుండా ఏదైతే ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ విధంగా ఈ అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా 2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేయాల్సి చెప్పింది. దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా మరొకసారి రిజిస్టర్ నుంచి అడిగిన చెప్పింది. ఇప్పటికే చాలా చెట్లు నేల పెరిగాయి, చాలా చెట్లను కూడా గొడ్డలు నరికేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నివేదించిన అందుల నేపథ్యంలో ప్రస్తావించింది. ఇప్పటికైనా అందులో చాలా చెరువులు ఉన్నాయి, అంతేకాకుండా అక్కడ జింకలు వంటి జంతువులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మరి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాటికి అందుకోసమే సుమోటోగా మేము రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పింది. మొత్తానికి ఏదైతే ఈ కంచిగచ్చిబౌలికి సంబంధించిన విచారణను ఇప్పటికీ అందించారని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో అనేక చెట్లు ఉన్నాయి, అనేక జంతుజాలాలు ఉన్నాయి, అనేక పక్షులు ఉన్నాయి, ఇందులో చెరువులను కూడా ఉన్నట్లు మా దృష్టికి తీసుకొచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఏదైతే కంచిగచ్చిబౌలికి సంబంధించిన హెచ్సిఓ ల్యాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు అయితే కీలకమైన ఆదేశాలు చేసింది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు పనులు మొత్తంగా చూసుకుంటే సుప్రీంకోర్టు మొత్తంగా హెచ్సియుపై తీవ్ర విచారణ జరిపిన తర్వాత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి హెచ్సియు భూముల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సుప్రీం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తుంది. హెచ్సియు భూములపై బుల్డోజర్లను ఎక్కుపెట్టిన ఘటనను మరవక ముందే యాచారంపై కండేసింది రేవంత్ సర్కారు. ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామంటూ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మాయమాటలు చెప్పారు. తీరా గద్దెనెక్కిన తర్వాత రేవంత్ యాచారంపై పగబెట్టారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్ పట్టా భూములను అధికారులు సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి ఆందోళన వస్తుందని ఊహించి ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆ భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పుడు జేసీబీలతో వచ్చి దౌర్జన్యంగా సర్వే చేయడం ఏంటని రైతులు వాపోతున్నారు. యాచారం గొడవపై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, యాచారం గొడవపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కుమార్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నక్కర్త మెడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సర్వే చేసిన భూములకు సంబంధించి ఈ రోజు హద్దురాలను ఏర్పాటు చేస్తూ జేసీబీలతో కంచెలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భారీగా పోలీసులు కూడా ఆ ప్రాంతాల్లో మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అధికారులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే విలువైన భూములను ఫ్యూచర్ సిటీకి అప్పగించేందుకు కుట్ర చేస్తారని రైతులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కోర్టు స్టే ఉండగా హద్దురాలను కంచెను ఎలా ఏర్పాటు చేస్తారని యాచారం రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇక ఇబ్రాహీంపట్నం, కందుకూరు ఆర్డీఓల పర్యవేక్షణలో టీజేఏసీ సమక్షంలో రెవెన్యూ అధికారులు అసైన్డ్ పట్ట భూములకు సంబంధించి వందలాది మంది పోలీసుల మధ్య ఈ హద్దురాలను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 40 నుంచి 50-60 రోజుల్లో కూడా ఈ సర్వే పూర్తి చేస్తామని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. ముందస్తుగా కొంతమంది రైతులను అటు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు స్టే కొనసాగుతున్నది. కోర్టులో స్టే ఉండగా భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చడంపై రైతులు సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ మహేష్.